దేశంలో మనకు తెలియకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలీదు, ఉండకుండా ఉంటే బాగుండని నేను అనుకుంటున్నాను. కానీ మాజీ ఇంటెలిజెన్స్ పెద్దలు ఉన్నారు, అసామాన్యమైన పర్సనాలిటీ ఏబి వెంకటేశ్వరరావు. ఏబి వెంకటేశ్వరరావు అంటే ఒక మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు, ఐపీఎస్ కాదు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఫైటర్. నాకు మాటలకు అందనంత పెద్దవారు. వారిని సుబ్బు గారిని, సుబ్బారావు గారిని కాంబినేషన్ బాగానే కుదిరినాయి, రెండు పేర్లను సుబ్బు సుబ్బారావు అని. వారిని బ్లెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఈరోజు ఇనాగ్రేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రభూమి నుంచి మొదలుకొని చాలా పబ్లిషింగ్ హౌసెస్లో పనిచేశారు. ప్రస్తుతం పైనీరు కూడా రాస్తున్నారు. అదిగాక ఒక వెబ్ సూర్య అని వెబ్ ఛానల్లో రాయడం కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆయన కనీసం గత 10 సంవత్సరాలుగా పడుతున్నటువంటి స్ట్రగుల్ నేను కళ్ళారా చూశాను కాబట్టి నాకు తెలుసు. ఎంత స్ట్రగుల్ పడ్డారంటే ప్రొఫెషనల్గా కానివ్వండి, ప్రింట్ మీడియా క్రమక్రమంగా మూసుకుపోతున్న రోజుల్లో వృత్తిపరంగా కానీ ఆ స్పేస్ కూడా దొరికేది కాదు. అలాగే ఫైనాన్షియల్గా కానీ ప్రతిరోజు ఒక సంఘర్షణే. ఆయన దానికి దేనికి కూడా తలంచకుండా తనకంటూ ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడం నేను కళ్ళారా చూశాను. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ ఆఫ్ అక్వైంటెన్స్ టు హిమ్. చాలామంది విలేకరులు కనిపిస్తారు కానీ సుబ్రహ్మణ్యం గారు లాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. సో ఆయన చేసినటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం నాకు ఇంకొక కొత్త హోప్ని ఇస్తుంది. సుబ్బారావు కూడా వారి కమిట్మెంట్ని తెలియజేస్తున్నారు కాబట్టి ఇది రాబోయే కాలంలో మంచి సంస్థగా రూపొంది వీలుంటే ప్రింట్ మీడియాలో కూడా మళ్ళా వెళ్ళి తనదంటూ ఒక స్థానాన్ని మీడియా ప్రపంచంలో సంపాదించుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఐ సిన్సియర్లీ హోప్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. రఘురామకృష్ణరాజు గారి ఇంట్లో ఆయన ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా దీని ఇనాగరేషన్ జరగడం అనేది చాలా యాప్ట్గా ఉంది. ఎందుకంటే ఆయన గురించి మనం కొత్తగా చెప్పాల్సిందే లేదు. మనకి మన రాష్ట్రంలో ఒక సైకోగాడు ఉన్నాడు. వాడు మాట్లాడితే పిల్లలు అన్నం తినరు. కాకపోతే రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ లేకపోతే పెద్దవాళ్ళు అన్నం తినరు మధ్యాహ్నం. అది ఆయన ప్రత్యేకత. నేను ఎన్నోసార్లు మధ్యాహ్నం ఎవరింటికి లంచ్కి వెళ్ళినా టెన్షన్గా ఆ టైం వచ్చేసరికి టీవీలోనో లేకపోతే ఫోన్లోనో పెట్టి, స్పీకర్ ఫోన్లో పెట్టి, అదొక దైనందిన కార్యక్రమంలాగా పెద్దవాళ్ళందరికీ, ముఖ్యంగా పెద్దలకి, ఆలోచించే వాళ్ళకి మనం ఏమీ చేయలేమేమో అనే సినిసిజంలోకి జారిపోయిన వాళ్ళందరికీ ఆయన ఏదో టెర్మినల్ క్యాన్సర్ పేషెంట్కి హోప్ ఇచ్చినట్టుగా ఆయన కొన్ని లక్షల మందికి, ఆయన తెలియని మనుషులందరికీ హోప్ ఇచ్చారు. ఆయన జన్మ ఇప్పటికే ధన్యమైంది. ఇంకా రాబోయే రోజుల్లో ఆయన చేయాల్సింది
చాలా ఉంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. కాబట్టి ఈ మన జీవిత కాలంలో ఇంత విషాదాలు, ప్రజా జీవితంలో ఇంత పడిపోయినటువంటి ప్రమాణాలు పడిపోవడం అనేది మనం చూస్తామని నేనైతే అనుకోలేదు. 30 ఏళ్ల కిందట సర్వీస్లో జాయిన్ అయినప్పుడైతే ఖచ్చితంగా అనుకోలే. కానీ ఎంత దిగజారుతనాన్ని చూసినా దానికి సరిపడా తిరగబడి పోరాడి విజయం సాధించే మనుషులను కూడా చూస్తున్నాం. ఈ కాంటెక్స్ట్ నుంచే ఈ నాయకత్వం కూడా వచ్చింది, ఈ పోరాట పటిమ కూడా వచ్చింది. సో ఐఎమ్ క్వైట్ hopeful that future will be much brighter and we will all learn very good lessons from what has happened. ఈ చరిత్రని తిరగరాసే టైంలో ఈ పేపర్ పుట్టడం అనేది చాలా సందర్భోచితంగా ఉంది. సో ఐ వాంట్ మై డియర్ ఫ్రెండ్, ఆయన చెప్పినట్టుగా ఆయన క్యారెక్టర్ ఎటువంటిదంటే చేతిలో పేపర్ ఉంది కదా, పెన్ ఉంది కదా అని చెప్పి ఏది పెడుతుంది రాయడు, డిజిటల్ ప్లాట్ఫామ్ కదా అని కూడా బాధ్యతారహితంగా రాయడు. చాలా ఆచితూచి ప్రతి పదాన్ని ఎంచుకుని 1-2 సార్లు అందులో ఏమైనా తప్పులున్నాయా, మనం ఏమన్నా బేస్లెస్గా మాట్లాడుతున్నామా, లీగల్గా ఏమన్నా మనం చేయకూడదు ఏదైనా చేస్తున్నామా అనేవన్నీ వెరిఫై చేసుకుని మరి ఏ స్టోరీ అయినా రిలీజ్ చేసేటటువంటి ఖచ్చితత్వం ఆయనలో నేను గమనిస్తూ వచ్చాను. సో చాలా అరుదు అయినటువంటి జర్నలిస్టుల్లో ఆయన ఒకళ్ళు మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక జర్నలిస్ట్గా. సో లెట్స్ ఆల్ ఎంకరేజ్ హిమ్ అండ్ లెట్ దిస్ బీ ది హార్బింగర్ ఆఫ్ ది న్యూ టైమ్స్ టు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆర్. సహజంగా ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి అధికారులు ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ కూడా ఈ సైజు పుష్పగుచ్చం ఇచ్చి ఒక నమస్కారం పెట్టి వినయంగా, యూనిఫామ్లో ఉన్న వాళ్ళు అయితే కర్ర సంఖలో పెట్టుకొని టోపీ నెత్తిమీద పెట్టుకొని మిలిటరీ సైల్యూట్ కూడా కొడతారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అనే వాళ్ళకి నమస్కారం పెట్టని, సెల్యూట్ చేయని ఒకే ఒక్క అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు. ఏబి వెంకటేశ్వరరావు గారికి అందరూ కూడా అభినందనలు చెప్పాలి. అది సాధ్యమయ్యే పని కాదు అందరికీ కూడా. ఎంత కోపం ఉన్నప్పటికీ, ఎంత హెరాస్ చేసినప్పటికీ ముఖ్యమంత్రి అంటే ఒక దైవాంశ సంభూతుల్లాగా ఒక గేటు దగ్గర నుంచే కర్ర సంఖలో పెట్టుకొని చెమటలు పట్టించుకుంటా గడగడలాడుతా వెళ్ళి బడేల్మని ఒక సెల్యూట్ కొట్టిన ఐపీఎస్ ఆఫీసర్లు నాకు ఎంతమంది తెలుసు. నేను 45 ఇయర్స్గా జర్నలిజంలో ఉన్నా. కానీ ఒక చీఫ్ మినిస్టర్కి ఒక్కసారి కూడా ఒక్క సెల్యూట్ కూడా చెయ్యని ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. బహుశా ఇంకో 3-4 నెలల తర్వాత రోజు నమస్కారం పెడతారేమో, అది వేరే సంగతి. కానీ ప్రస్తుతానికైతే ఆయన ఒక రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు. తర్వాత పాతూరు నాగభూషణం గారు ఉన్నారు. నేను ఎప్పుడు వారిని స్వయంగా చూడలేదు, మాట్లాడలేదు. టీవీలో చాలాసార్లు చూశాను. బీజేపీ తరఫున మాట్లాడుతూ ఉంటారు. బీజేపీని సమర్థించాలి కాబట్టి సమర్థిస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా. వారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఏం చేసినా చేయకపోయారు. అందరికీ నమస్కారం. ఎందుకంటే ఇవాళ మేము యాక్చువల్గా మీటింగ్ ఉన్నా కూడా సత్య గారు, మన రాజు గారు, సుబ్రహ్మణ్యం గారు, పేరెడ్డి గారు వీళ్ళందరూ వస్తున్నారంటే, అదేవిధంగా ఏవి వెంకటేశ్వర గారు, మన సుబ్బరాయుడు గారు వీళ్ళందరూ వస్తున్నారంటే ఒకసారి కలిసినట్టు ఉంటుందని రావడం జరిగింది. నేను డైరెక్ట్ ఫ్లైట్ దిగి ఇటే వచ్చాను. ముఖ్యంగా ఇందాక మన రాజుగారి గురించి చెప్తుందంటే, ఆయన కొట్టింది 3 రోజులైతే 4 సంవత్సరాలు ఆయన నిద్రపోలేకుండా చేసిన వ్యక్తి ఏదంటే ఈయనే ఫస్ట్. అదేవిధంగా మన సత్య గారిని కూడా అంటే ఆయన పుట్టివాడైనా గట్టివాడు, దొరకడు ఎవరికి అసలు. మాటల్లో కానీ దేంట్లో అయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మనకి ఒక్కోసారి ఒక మంచి జరగాలంటే ఒక బ్యాడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది నా నమ్మకం.
అట్లాగే సుబ్రహ్మణ్యం గారు ఒక మంచి కార్యక్రమం మహానాడు. ఈ మహానాడు ఎంత పాపులర్ ఇందాక చెప్పారు ఆల్రెడీ మన సోదరుడు. మహానాడు రోడ్డు పేరు కూడా అదే ఉంది ఇప్పటికీ కూడా. ఎప్పుడెప్పుడో 35 ఏళ్ల కింద జరిగిన మీటింగ్ విజయవాడలో జరిగితే ఈరోజు మహానాడు పేరు పెట్టేశారు దానికి, దాని పక్కన. సో అదేవిధంగా ఇక్కడ మన వెంకటేశ్వర్లు కానీ, మన పెద్దపేరు రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా పాత మిత్రులు అందరిని కలవటం. తప్పకుండా ఈ పేపర్ సక్సెస్ అవ్వాలని, వెబ్ పేపర్ సక్సెస్ అవ్వాలని. ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారిది నేను లాస్ట్గా ఆయనది చూసేది. ఇప్పుడు ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఈ జర్నలిజంలో మీడియా ఇన్ఛార్జ్ అయిన తర్వాత నేను ఎప్పుడు కూడా రోజు అన్ని పేపర్లు చేసేవాడిని, ఏదో 2-3 చూసే వదిలేదు. ఇప్పుడు 10 పేపర్లు ముందు వేసుకొని చదువుకొని ఎవరే జరిగింది వాళ్ళు ఏం జరిగిందని ముందు మనం అడుగుతారు పొద్దున్నే. సో దాంతో జర్నలిజం అనేది అంత ఈజీ అయిన సబ్జెక్ట్ కాదు. సో దాన్ని మెయింటైన్ చేయడం కూడా నిద్ర లేకుండా పనిచేస్తేనే అంత సక్సెస్ అవుతుంది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంతకుముందు ఏదో 4 రాస్తారులు అనుకున్నాం కాదు, దానికి చాలా పేపర్ వర్క్, గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పని ఉంది. సో అటువంటి మంచి సుబ్రహ్మణ్యం గారు గుంటూరు జిల్లా కారాన్ని బాగా జోడించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ నాగభూషణ్ గారు. తర్వాత మనకు ఆంధ్రాలో రఘువీరారెడ్డి అని ఒక ఆయన ఉన్నారు, వెరీ పాపులర్ కాంగ్రెస్ నాయకుడు. తెలంగాణలో కూడా మనకు ఒక రఘువీరారెడ్డి గారు ఉన్నారు. కాకపోతే రాకు దీర్ఘం లేదు, ఆయనకి రాకు దీర్ఘం ఉంది, ఈయనకి రహస్యం ఉంది. రఘువీర్ రెడ్డి గారు అంటే గబుక్కున ఐడెంటిఫై కావడం కష్టం. జ్ఞానారెడ్డి గారు అంటే తెలుసుద్ది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి జ్ఞానారెడ్డి గారు ది మోస్ట్ సింగులర్ పాపులర్ లీడర్ ఇన్ తెలంగాణ. ఏ పార్టీ అన్నా కానీ, ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంది లీడర్స్ వచ్చారు కానీ జ్ఞానారెడ్డి గారు ఈజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. వారి సన్ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా ఉన్న రఘువీర్ రెడ్డి గారిని I request him to extend his blessings to the both of these people. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మహానాడు అనే ఈ పత్రిక స్టార్ట్ చేస్తున్నటువంటి సుబ్బారావు గారికి, సుబ్రహ్మణ్యం గారికి నా శుభాకాంక్షలు. అలాగే సుబ్రహ్మణ్యం గారు నాకు 15-20 ఏళ్ళ నుంచి బాగా చిరకాల మిత్రులు. వారి జర్నలిజం గురించి నాకు కూడా మంచి పరిచయం ఉంది. కానీ ఈనాటి రోజుల్లో జర్నలిజం కొత్త కొత్త పుంతలు దొక్కుతుంది. ఆ విధంగా కాకుండా మళ్ళీ పాత జర్నలిజాన్ని తీసుకొని వచ్చి, విలువలతో కూడిన జర్నలిజాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ప్రజలందరికీ దాన్ని పరిచయం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు సార్. థ్యాంక్స్ సార్. ఈ సభలో పాల్గొంటున్న మిత్రులను చూస్తే ఎంత ఇంపార్టెంట్ అకేషన్కి నన్ను సుబ్బు పిలిచాడో నాకు అర్థమవుతుంది. సహజంగా నాకు మాట్లాడటం రాదు, సభలకు కూడా వెళ్ళను. కానీ సుబ్బు పిలిచి మీరు అధ్యక్షత వహిస్తారంటే నేను నవ్వా. నేనేంటయ్యా బాబు, నాకు అసలు మాట్లాడటం రాదు అని అంటే క్వశ్చనే లేదు, మీరు వచ్చేయండి అన్నారు. నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పారు, వాళ్ళు కూడా వస్తున్నారండి అని. సరే వద్దామని అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఆమ్ 100% హ్యాపీ అండ్ డిలైటెడ్ టు బీ ఇన్ దిస్ ఆడియన్స్. పోతే ఇక అసలు పెద్దల రంగంలోకి దిగబోతున్నారు. సత్య గారి గురించి ఇంట్రడక్షన్ అవసరం. ఆంధ్రజ్యోతి చదివే వాళ్ళకి ప్రతి వారం తెలుస్తుంది. ఆయన దేశంలోని దేశ సమస్యల మీద అద్భుతంగా రాస్తున్నారు. టైం ఉంటే రాస్తున్నారు, లేకపోతే రాయిస్తున్నారు, నేను చెప్పలేను. కానీ మొత్తం మీద చాలా మంచి ఆర్టికల్స్ వారి పేరు మీద ఆంధ్రజ్యోతిలో వస్తూ ఉంటాయి. ఆయన నాకు ప్రాబబుల్లీ 15-20 ఏళ్ళగా కూడా తెలుసేమో అనుకుంటున్నాను నేను. వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో మంత్రి కాకుండా కేవలం ఎంపీగా ఉన్న రోజుల నుంచి కూడా నేను సత్య గారితో ఫోన్లో ఎక్కువ మాట్లాడటం, ఢిల్లీ వెళ్ళినప్పుడు కలవటం చేసేవాడిని. తర్వాత సత్యకుమార్ కార్యదర్శి అంటే నేను అవును ఈయన ఒకటేనా కాదా, ఇద్దరు సత్యకుమార్లా అని డౌట్ వచ్చింది. కానీ తర్వాత మిత్రులు చెప్పారు ఆ సత్య గారే ఈ సత్యకుమార్ గారు అని. అసాధారణమైన కమిట్మెంట్ అంటే పొలిటికల్గా కాదు, ఒక విషయం ఇది తనకి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పడానికి ఏమీ మొహమాట పడని రాజకీయ నాయకుల్లో మంచి రాజకీయ నాయకుడిగా ఆయన అవతారం ఎత్తిన తర్వాత, రూపాంతరం చెందిన తర్వాత ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్ లైక్ ఎనీథింగ్. నేను ప్రతి వారం చదువుతా ఆంధ్రజ్యోతి వీరి ఆర్టికల్ కోసం కూడా. కలవటం చాలా తక్కువైనప్పటికీ కూడా హీ ఈజ్ సో బిజీ.
And I request Sri Satyakumar Garu to deliver his address to this audience. సభ అధ్యక్షులు పెద్దలు భోగాది వెంకటరాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు, ఇంకా కొనసాగుతున్న పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో తెలియని రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ నాయకులు రఘురామకృష్ణరాజు గారు, పేరిరెడ్డి గారు, ఇవాళ ఈ కార్యక్రమ కర్మ సంధానకర్తలు సుబ్బారావు గారు, మూర్తి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మూర్తి కాదు మార్తి, మేమంతా మూర్తి సుబ్రహ్మణ్యం గారు అంటున్నాం, మార్తి సుబ్రహ్మణ్యం గారు స్టాండ్ కరెక్ట్. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కృష్ణ గారు, వెంకటేశ్వర గారు, మిత్రులు రఘువీర్ గారు, పూల విక్రమ్ గారు, మిత్రులు పార్టీ సహచరులు పాతూరు నాగభూషణ్ గారు, దినకర్ గారు, ఇప్పటిదాకా ఇక్కడ సుబ్బరాయుడు గారు కూడా ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసరు మా జిల్లా ఉన్నారు, వారు, రవితేజ గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్గా ఒక 4 రోజుల క్రితం సుబ్బు గారు చెప్పారు, ఇలా మహానాడు ఇది ఉందండి, చిన్న కార్యక్రమం పెడుతున్నాము, మీరు రావాలి అని. నేను రావాలంటే ఖచ్చితంగా వస్తాను సార్ అంటే వారు ఏం చెప్పారంటే అందరు కలుస్తున్నాము అన్నారు. ఖచ్చితంగా వస్తానండి అన్న. మళ్ళీ నిన్న అది పంపిన తర్వాత దాంట్లో ఒక కార్యక్రమం లాగా ఉంది. నేను అడిగా, ఏంటంటే కార్యక్రమమా ఇది, ప్రసంగాలు ఏమైనా ఉన్నాయా అన్న. ప్రసంగాలు ఏం లేవండి, ఇన్ఫార్మల్ గెట్ టుగెదర్ అన్నారు. రెండో ప్రశ్న అడిగా, నేను పసుపు ఎక్కువ కనిపిస్తుంది, నేనేమో గుండెల నిండా కాషాయం నింపుకునేవాడిని, ఏంటి కథ అన్న. ఏంటి కథ అన్న అంటే పసుపు మంగళానికి సూచకం అండి అన్నారు. సరే, మంచిది, సంతోషం. ఇవాళ మహానాడు డిజిటల్ పత్రిక ప్రారంభిస్తున్న సందర్భంగా ఎవరు అధినేత సుబ్బారావు గారికి, సంపాదకులు సుబ్రహ్మణ్యం గారికి, మార్తి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాల గురించి మాకు తెలుసు కానీ కాస్త జర్నలిజం గురించి తక్కువే తెలుసు. అయితే జర్నలిజంలో తలలు పండిన పెద్దలంతా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా భోగాది వెంకటరాయుడు గారు, వారు చూశారు గతంలో ఎలా ఉండింది, ఇవాళ ఎలా ఉంది జర్నలిజం అనేది. జర్నలిజం అంతరించిపోయిందని అంటున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు. భోగాది జర్నలిజం ఉంది కానీ జర్నలిజంలో విలువలు అంతరించిపోయాయి, వచ్చిన సమస్య అది. ఇవాళ నేను ఈ పరిస్థితుల్లో, ఈ సమకాలీన పరిస్థితుల్లో, విలువలు అంతరించిపోతున్న సమకాలీన పరిస్థితుల్లో మహానాడు ప్రారంభించడం, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రింట్ మీడియాలో న్యూస్ ప్రింట్ తీసుకొని ఆ పేపర్లు ప్రింట్ చేయడం, పబ్లిష్ చేయడం, పంపడం, వీటికన్నా డిజిటల్ టెక్నాలజీ మారిన సందర్భంలో డిజిటల్ పేపరు అతి తొందరగా, అతి శీఘ్రంగా, తక్కువ ఖర్చుతో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మాధ్యమంగా తీసుకుని ప్రజలకు మంచి వార్తలు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. సంచలనాలకి కాస్త దూరంగా ఉంటూ వాస్తవాల్ని ప్రజెంట్ చేయాల్సిందిగా. ఇవాళ ఏమైపోయిందంటే నిర్మాణాత్మకంగా లేదా సహకారాత్మకంగా మాట్లాడితే ఆ న్యూస్కి విలువ ఉండదు, ఏదో డిస్ట్రక్టివ్గాను మాట్లాడితే విలువ ఎక్కువ ఉంటుంది. వాడే పదప్రయోగం కూడా మంచిగా ఉంటే ఉండట్లే. అది తెలుసుకున్నారేమో కాస్త. నేను కూడా ఇవాళ రాజుగారి పదం ఒకటి వాడా, పుచ్చలు పగిలిపోతాయని పదాన్ని వాడాల్సి వచ్చింది. నేను ఎప్పుడు వాడాను, మీరు ఒకసారి వాడున్నారు. నేను చూసి యాక్చువల్గా ఈ పదం వాడచ్చా లేదా అని చూస్తే మీది కనిపించింది ముందు. నేను చూస్తున్న దాంట్లో పుచ్చలు పగిలిపోతాయని పదం వాడచ్చా, పర్లేదా, సభ్యతగా ఉంటుందా అని వాళ్ళు ఏదో ట్వీట్ చేస్తూ. నేను అన్నది అదే కదా పుచ్చలు అంటే ఎవరో పుస్తలు తెచ్చుతున్నారు, నాసిరకం మద్యం దాపి, సరే వాళ్ళ పుచ్చలు పగలగొట్టాలనే పదం నేను వాడాల్సి వచ్చింది. అందుకని చూస్తే మీది కనిపించింది. సరే, ఆ రకంగా కూడా మీ నుంచి ప్రేరణ తీసుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాలో పరిస్థితులు, ఇవాళ రాజకీయ పరిస్థితులు చాలా అరాచకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. దాదాపు అదే పార్టీలో ఉంటూ అదే పార్టీకి వ్యతిరేకంగా గలమెత్తి అదే నియంతృత్వానికి ఎదురొడ్డి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయోగం చేశారని చెప్పచ్చు రఘురామకృష్ణరాజు గారిని.
వారి పేరులో ఎంత హుందాతనం ఉందో రఘురామకృష్ణంరాజు అని, ఆ వ్యక్తిత్వంలో ఆ హుందాతనం ఉంది, ఆకారంలో కూడా ఆ తేజస్సు ఉంది. చాలా మంది దాని తర్వాత ప్రేరణగా తీసుకుని మాట్లాడాను. నాలాంటి వాడు మాట్లాడాడంటే నేను ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నా కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలను. మాట్లాడితే కదా కాస్త అది ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా టచ్ చేయాలంటే కాస్త భయపడతారు. కానీ రఘురామకృష్ణరాజు గారు నిరంతరంగా నిరాటంకంగా ఈ ప్రజాకంటక ప్రభుత్వం గురించి ప్రతి వేదిక మీద మాట్లాడుతూనే వచ్చారు. అనేక మందికి ప్రేరణగా నిలిచారు. ఇవాళ ఈ తర్వాత వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు కానీ, లేదా ప్రజా సంఘాలు కానీ, లేదా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారు కానీ, లేదా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేవారు కానీ ముందుకొచ్చి మాట్లాడుతున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు గారు. అందుకని వారి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా రావడం, అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది. అయితే పత్రికలు ఎలా ఉన్నాయంటే నేను అన్ని పత్రికలను తప్పు పట్టట్లే. నేను గతంలో చాలా సంవత్సరాల పాటు వెంకయ్యనాయుడు గారితో చేసిన కారణంగా అనేక మంది జర్నలిస్ట్తో పరిచయం ఉంది. వ్యక్తిగత జీవితంలో విలువలు పాటించేవాళ్ళు, జర్నలిజంలో విలువలు పాటించేవాళ్ళు. వ్యక్తిగత జీవితంలో ఎందుకంటున్నానంటే ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా జర్నలిజాన్ని నడిపేవాళ్ళు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా రాజీ పడేవాళ్ళు కాదు జర్నలిజం విషయంలో. ఇవాళ ఆ పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఏదో చిన్న పోస్ట్ ఇస్తామనో, లేదా నామినేటెడ్ పోస్ట్ ఇస్తామంటాం, లేదంటే నిన్న ఎవరో ఒక అధికారి ఆయన అయ్యాడు, అయిన తర్వాత కాన్ఫర్డ్ అయిన తర్వాత సడన్ గా నిన్న రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే వెంటనే అయిపోయిన తర్వాత ఏకంగా రాజకీయ కొత్తగా నిన్నదాకున్న ఆహార్యం వేషధారణ మారిపోయి ఇవాళ సడన్ గా పైన ఇది వచ్చింది, సూటు తీసేసి రాజకీయ నాయకుల కోట్ వేసుకొని వచ్చేసాడు ఆయన. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ రాజీ పడతారు. అధికారులు కూడా రాజీ పడుతున్నారు, ఇవాళ జర్నలిస్ట్ కూడా రాజీ పడుతున్నారు. ఈ సందర్భంలో వాస్తవాల్ని ప్రపంచానికి తెలియజెప్పడం, నిజంగా ఏం జరుగుతోంది అంటే ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాకుండా వాస్తవ పరిస్థితుల్ని, రాష్ట్రంలో జరుగుతున్న విషయాల్ని ప్రజలకి అందించాల్సిన బాధ్యత ఏ పేపర్ మీద ఉంటుంది, మహానాడు మీద కూడా ఉంటుందని, దాన్ని ఆ రకంగానే నడుపుతారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. అనేక సందర్భాలు ఏమవుతుందంటే వార్త ఇప్పుడు ఏదో విషయం మీద గొంతు చెంచుకొని మారుతా. ఉదాహరణకి పిఎస్పీల మీదనో, సోలార్ ప్రాజెక్టుల కారణంగానో ఈ రాష్ట్రంలో జరగబోయే అవినీతి రాబోయే రోజుల్లో ప్రజలు తెలుస్తుంది ఏ రకంగా చేస్తున్నారు. ఆ మాట మాట్లాడామనుకోండి, చివరిలో 20 నిమిషాలు మాడిన తర్వాత 20 నిమిషాల తర్వాత చివరిలో ఆ పొత్తులు ఏమవుతున్నాయండి? ఆ 20 నిమిషాలు మీరు చెప్పిన విషయం పోయింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల కొత్త చట్టం ఏదైతే తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద నింద మోపే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో వాస్తవాల గురించి మనం ఒక 25 నిమిషాల పాటు గొంతు చించుకొని వాస్తవాలు చెప్పి రాబోయే రోజుల్లో ఏ రకంగా ఇప్పటికే చేసుకున్న భూముల్ని, కబ్జా చేసిన భూముల్ని చట్టబద్ధం చేసుకోవడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారో, ఏ రకంగా ఇప్పటికే ఏదో వారసత్వ చట్టంలు కానీ లేదా బినామీ చట్టాలని వాటిని నిర్వీర్యం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఎలా వాడుకోవాలి, తమకు భవిష్యత్తులో చేయబోయే కబ్జాలకు అనుగుణంగానే మనం మాట్లాడామనుకోండి, ఆ విషయానికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు. ఏదో చిన్నది చివరిలో జగన్మోహన్ రెడ్డి ప్రజాకంటకుడు ముఖ్యమంత్రి అన్నామనుకోండి, ఆ జగన్మోహన్ రెడ్డిని ఏకిపారేసిన అయిపోయింది. అసలు విషయం పోయింది. అసలు విషయం పోయినప్పుడు దాంట్లో ఇంత పెద్ద కంటెంట్లో ఇది మాత్రం తీసుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అటువంటి వాటిని కాస్త మీరు గమనించి నిజంగా ఎవరేం మాట్లాడుతున్నారు ఏంటి, నిజంగా కంటెంట్ మీద దృష్టి పెట్టి విమర్శ కాకుండా, విమర్శ చేస్తాం, విమర్శ చేయకుండా రాజకీయాల్లో ఉండం కదా. ఏం వ్యక్తిగత విభేదాలు ఏం లేవు. ఈ సైద్ధాంతిక విభేదాలు లేదా వాళ్ళు చేస్తున్న పనుల్ని ఎత్తి చూపే ప్రయత్నం, ప్రజలకు చేస్తున్న నష్టాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ వ్యక్తిగత విమర్శలకు కాకుండా నిజంగా కంటెంట్, దానివల్ల రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏ కొత్త చట్టం తీసుకొచ్చారు, వాటి వల్ల ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఏ రకంగా నష్టం జరగబోతుందనే విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చి వాటి మీద దృష్టి పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అనేక మంది పెద్దలు ఉన్నారు. నేను వీళ్ళ మధ్యలో ఇవాళ అందరినీ కలిసే అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు చెప్పాలి. సుబ్రహ్మణ్యం గారికి వెటకారం ఎక్కువ. వార్త రాస్తూనే చాలా వెటకారంగా, అయితే ఆ వెటకారం
నొచ్చుకునేలాగా ఉండదు, మెచ్చుకునేలాగా ఉంటుంది. మా గురించి, మా పార్టీ గురించి, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఉన్న పరిస్థితి గురించి వారు చాలా ఇప్పుడు చెప్పారు, తాచిపాములు వానపాములు లాంటి పరిస్థితి అక్కడ. కానీ వాటిని కూడా చాలా వెటకారంగా చెప్పినా, వ్యంగ్యంగా చెప్పినా కూడా అది మెచ్చుకునేలాగానే ఉంటుంది. సరే, మనసుకు వెంటనే అనిపిస్తుంది ఏంటి ఇలా అన్నారే అని. కరెక్టే, అది మా బలహీనత. మేము పార్టీని పెంచుకోలేకపోతున్నాం, ప్రజల్లోకి మేము చేస్తున్న పనులను తెలియజెప్పలేకపోతున్నాం, ప్రజల ఆదరణ చూరలేకపోతున్నాం, వాళ్ళ ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. అది మా పొరపాటు. కాబట్టి వాటిని ఎత్తి చూపించినప్పుడు దాన్ని ఒక సద్విమర్శగా తీసుకుని దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకుని భవిష్యత్తు దిశగా వెళ్ళడానికి మాకు అవకాశం ఆ రకంగా వారు కల్పిస్తుంటారు. వెటకారం ఎక్కువనే ప్రతిరోజు ఏదో చేస్తుంటారు, ఏదో సందర్భం చేస్తూనే వారికి తెలుసు ఆయన ఎందుకు చేశారో నాకు తెలుసు. ఆయన ఎందుకు చేశారో నేను ఏం మాట్లాడతా చెప్తానో లేదో కూడా వారికి తెలుసు. ఆయన చేస్తున్నా ఏంటండి ఆయన బాగున్నాను. ఆ గుంటూరు కారం రిలీజ్ అయిందంటే ఎలా ఉంది టాకు అంట. గుంటూరు కారం గురించి, ఆ సినిమా గురించి నాకు తెలియదన్న విషయం ఆయనకు తెలుసు. కానీ ఉపోద్ఘాతం అక్కడ మొదలవుతుంది. అసలు విషయానికి అది కాదులేండి, విషయం చెప్పండి. అదే ఏమవుతుందండి అక్కడ, అది జరిగింది కదా, ఏమవుతుంది అంటే విషయం తెలుసుకోవడానికి ముందు సంపర్కం, నేరుగా ఫోన్ తీసుకుంటూనే అంటే మేమేదో చెప్పేస్తాం కదా, బిజీగా ఉన్నామండి, మీటింగ్లో ఉన్నామంటాం కదా. అందుకని పరీక్ష చేయడం అన్నాడు. నిజంగా బిజీగా ఉన్నారా లేదా, గుంటూరు కారం గురించి అడిగారు అనుకోండి, గుంటూరు కారమా ఈరోజు రీజన్ అంటే నేను చూడలేదండి అన్నా అనుకోండి, అంటే నేను ఖాళీగా ఉన్నాను, ఆయనకు అర్థమైపోతుంది. అప్పుడు అసలు విషయంలోకి వస్తారు. అసలు విషయంలోకి వచ్చి తన విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇట్లా లౌక్యం తెలిసిన జర్నలిస్ట్ వారి సంపాదకీయంలో ఖచ్చితంగా మహానాడు ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది రాష్ట్రంలో నేను భావిస్తున్నాను. ప్రింట్ మీడియా తర్వాత రాబోయే రోజుల్లో ప్రింట్ మీడియా అవసరం ఉంటుందని నేను ఏ రకం కూడా అనుకోవట్లేదు. కాబట్టి అది వృధా ఖర్చు తప్పిస్తే ఎక్కువ మంది ప్రజలకు ఇవాళ 120 కోట్ల ఫోన్లు ఉంటే దాంట్లో 80 కోట్ల ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. సో 20 కోట్ల మంది చూసే అవకాశము మీరు ఇవాళ మనం దేశంలో అతి పెద్ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్స్ అని చెప్తున్న ఈనాళ్ళు కానీ లేదా హిందువులు కానీ వాటికి చూస్తే 5-6 లక్షల సర్క్యులేషన్ కూడా లేదు. మనం సరైన వార్తలను అందిస్తే కోట్ల మందికి చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మీరు తెలుగు భాషకే పరిమితం కాకుండా ఇతర భాషలకు కూడా ఇవాళ టెక్నాలజీని ఉపయోగించుకునే దాంట్లో ఒక భాషలో చేయగలిగితే తర్వాత ఇతర భాషల్లోకి అనువాదం చేసుకోవడం చాలా సులైన ఇది. కాబట్టి ఇతర భాషల్లో కూడా చేసుకుని ఒక దినాభివృద్ధి సాధించాలని, తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి కాకుండా దేశ ప్రజలకు కూడా నిజమైన వార్తలు అందించి రాష్ట్ర పురోగతిలో మీరు కూడా భాగస్వాములని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం. సత్యకుమార్ గారికి అభినందనలు. నేను చెప్పాలండి సార్, ఎందుకంటే నాకు అనేక సందర్భాలు నాకు ఒకరి గురించి ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నాకు 21 ఏళ్ల వయసులో అసలు నాకు వీటి గురించి తెలియనప్పుడు, ఏదో విద్యార్థి ఉద్యమాల్లో ఉంటున్నప్పుడు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది. 24 సంవత్సరాల పాటు ఆ నాయకుడితో నేను ప్రయాణం చేశాను. ఆ సందర్భంలో నాకు డ్రాఫ్టింగ్ అంటే తెలియదు, సరిగా 4 ముక్కలు. నా చేతిరాత బాగుంటుంది, చేతిరాత కొద్దిగా బాగుంటుంది. తలరాత అది ఇంకా భవిష్యత్తు నిర్ణయించాల్సింది అనుకోండి దాన్ని, తలరాతని. ఆ దీంట్లో ఆ డ్రాఫ్టింగ్ కానీ ప్రతిదీ చిన్న క్షుణ్ణంగా పరిశీలించడం, వాటి మీద మళ్ళీ 10 సార్లు, మొదట్లో అయితే 10 సార్లు ఒక ఏదైనా డిక్టేషన్ ఇస్తే 10 సార్లు, నాకు షార్ట్ హ్యాండ్ రాదు, అటువైపు పోలేదు, 10 సార్లు రాసేవాడిని. రాస్తే మళ్ళీ ఆయన కరెక్ట్ చేసేవారు. అట్లా కరెక్ట్ చేస్తూ రాస్తూ ప్రతిదీ అరే 2 సార్లు చూసిన తర్వాత 3వసారి కరెక్ట్ రాసింటాళ్ళే వదిలేద్దామని కాకుండా పూర్తిగా పర్ఫెక్షనిస్ట్ ఆయన. ఆ రకంగా చెప్పాలంటే వెంకయ్యనాయుడు గారు వారి శిష్యరికంలో పనిచేయడం వల్ల ఈ కొద్దిగా డ్రాఫ్టింగ్ స్కిల్ అబ్బింది అనుకోండి. కొద్దిగా సాహిత్యాభిలాష కూడా ఉంది కాబట్టి కొద్దిగా భాష మీద కూడా ఇది ఉంది. అయితే నేను రాస్తున్న వేది కూడా ఈ దేశంలో జరుగుతున్న సమకాలీన పరిస్థితులు, రాజకీయాల మీదే రాస్తున్నా. జాతీయ రాష్ట్రాంశాల మీద కూడా రాస్తున్నా. సమకాలీన పరిస్థితులు, రాజకీయము లేదా ఏ రకమైన ఈ దేశంలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది గత 10 సంవత్సరాలు. నన్ను గతంలో నా బుక్ జరిగినప్పుడు సత్యకాలం వారు అడిగారు, రామచంద్రమూర్తి గారు అంతా బాగా రాస్తుంటారు కానీ చివరికి వచ్చేసరికి మళ్ళీ మోడీ గురించి రాస్తారని. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తని. ఏ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ లక్ష్యం వైపు పోతున్నామో, ఏది చేయాలనుకున్నామో, ఏది చేసి చూపిస్తున్నామో దాన్ని చెప్పకపోతే ఇంకా నేను రాయడంలో అర్థమే లేదు. కాబట్టి నేను నమ్మిన దాన్ని ఇవాళ మేము ఏది చేస్తున్నామో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారా లేదా, స్వీకరిస్తున్నారా లేదా అనేది దాని ఆదరణ బట్టి తెలుస్తుంది. అయితే 5 సంవత్సరాలుగా అది నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికి కూడా ఎక్కడ పోయినా మీరు అన్నట్టు రూపాంతరం చెందారని
సత్యకుమార్ సత్య నుంచి సత్య అంటే చాలా మంది నేను రాజ్నాథ్ సింగ్ గారు దిగారు అమ్మాయి కూడా విశాఖపట్నంలో. విశాఖపట్నం దిగిన తర్వాత ఎవరు ట్రాన్స్లేట్ చేస్తున్నా అంటే వారు పురంధేశ్వర సత్యకుమార్ అన్నారు. ఆయన పోనే అని ఊరికే ఉన్నారు. అక్కడ చూసిన తర్వాత సత్యజీ అభ్యాయ అన్నారు. సార్ అంటే అప్పుడు పురంధేశ్వర मैंने बताया था आपको आपका अनुवाद यही करेंगे అని. अच्छा सत्य जी करेंगे आपने और कुछ नाम बताया అంటే సత్యకుమార్ అని సో ఆ రకంగా ఇప్పుడు సత్య పోయి అది వద్దులేండి. సత్య పోయి సత్యకుమార్ వచ్చి ఇప్పుడు చాలా చోట్ల సత్యకాలం సత్య అని కూడా అంటున్నారు. కొంతమంది నచ్చని వాళ్ళు సత్యకాలం అసత్య కుమార్ అంటారు, అది వేరే విషయం అనుకోండి. సో రాస్తున్నది మాత్రం నేనే, ఎందుకంటే సత్యకాలం సత్యాలు అంటే సంతోషించారు. అది ధన్యవాదాలు. నమస్కారం సత్య గారు. వెంకయ్య నాయుడు గారు ఒకసారి బీజేపీ ప్రెసిడెంట్ గా కూడా ఎన్నికయ్యారు. ఎన్నికైనప్పుడు ఆయన తొలి ప్రసంగంలో ఈ సందర్భంగా నేను ఇద్దరిని తలుచుకోదలుచుకున్నాను. ఒకరు ఎల్కే అద్వానీ గారు, రెండు నేను ఆర్ఎస్ఎస్లోకి రావటానికి ప్రోద్బలం చేసి సహకరించి నన్ను చేర్పించిన భోగాది దుర్గాప్రసాద్ గారిని తలుచుకుంటున్నాను అన్నారు. అవనగడ్డ 72 జయాంధ్ర ఉద్యమం కాల్పుల్లో, పోలీస్ కాల్పుల్లో ఆయన చనిపోయారు, నా కజిన్. అందుకని సత్య గారికి కానీ, సత్య గారి పూర్వపు బాసుకు కానీ భోగాది అంటే ఎక్స్ప్లెనేషన్ అవసరంలా. మొత్తం మీద వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరినైనా అరే సత్య బతికాడు అనగానే ఇంకా భూమి మీద నీకు నూకలు ఉన్నాయిరా అంటారు జనరల్గా పెద్దవాళ్ళు. రఘురామకృష్ణరాజు గారికి మరి ఎన్ని బస్తాలు నూకలు ఉన్నాయో తెలియదు, కానీ మొత్తం మీద ఆయన్ని మనం కళ్ళతో చూడగలుగుతున్నాం. లేకపోతే పాపం రఘురామకృష్ణరాజు గారు ఇదివరకు ఉండేవాడు, నరసాపురం ఎంపీగా పనిచేశాడు.